నల్లి బిర్యానీకి కావాల్సింది నల్లీలు అండ్ కీమా. ఫస్ట్ నల్లీలు మ్యారినేట్ చేసుకుందాం. దానికి ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, కొద్దిగా గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ వేసి ఇవి బాగా ఇందులో కారం ఉప్పు అన్నీ దట్టించేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెరుగు, పుదీనా వేసి మళ్ళీ బాగా కలపాలి. ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ మటన్ పీసెస్ కూడా మ్యారినేట్ చేసుకోవాలి. కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, జీరా పొడి, వెల్లుల్లి పేస్ట్, పుదీనా బాగా కలిపి పెట్టాలి. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి, ఒక గుప్పెడంత ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు వేయించిన నూనె ఒక 50 గ్రాములు పోసి మంచిగా కలపాలి. ఇది కూడా ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. నల్లీలకి అంటే అప్రాక్స్ 1 kg మటన్కి నేను కేజీ బియ్యం తీసుకున్నాను. కడిగి లేదా 1 అవర్ నానబెట్టాలి. నిమిషం తర్వాత కాసిన్ని నీళ్ళు పోసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. దీంట్లో పోసుకొని యాక్చువల్గా అయితే ఇది డైరెక్ట్ మనం ప్యాన్లో వేసుకోవచ్చు, కానీ నేను ఇది ఉడకాలి అని చెప్పేసి కుక్కర్లో ఒక 2 విజిల్స్ పెట్టుకుంటున్నాను మటన్ ఉడకాలని. ఇందులో కరివేపాకు, ఒక 4 మిరపకాయల చీలికలు, ఒక 2 ఇది బాగా కలిపి కొన్ని ఒక గరిటెడు బాటిల్ నీళ్ళు పోసి 2 విజిల్స్ పెట్టుకోండి. 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి. రైస్ కొరకు నీళ్ళు పెట్టి ఇందులో మిరపకాయలు, కరివేపాకు, పుదీనా, బిర్యానీ ఆకు, 3 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, కొంచెం ఉప్పు, ఒక చిన్న స్పూను నెయ్యి. వాటర్ బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత రైస్ యాడ్ చేసుకొని 70-75% కుక్ అవ్వాలి. వేడైన తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి ఇందులో ఇది యాడ్ చేసేస్తాను. బాయిల్ చేసుకున్న మటన్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి. మొత్తం నీరంతా దగ్గర పడేటట్టు వచ్చే వరకు దాన్ని బాగా ఉడికిస్తాను. మళ్ళీ నేను అంటున్నాను, నేను చూసేటప్పుడు మటన్ తీసి ప్యాన్లో ఒక వైపు పెట్టుకొని ఇది నీరు ఇరిగే వరకు ఉంచి 75% రైస్ కుక్ అయిన తర్వాత ఇందులో వేసి దమ్ పెట్టుకోవాలి. 5% ఉడికిన తర్వాత వాటర్ డ్రైన్ చేసుకొని ఈ రైస్ని ఇందులో వేయండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని స్టవ్ చిన్నగా పెట్టుకొని కుంకుమ పువ్వు గోరువెచ్చని పాలల్లో నానేసుకొని హాఫ్ పోసుకోండి. ఉల్లిపాయలు, రెడ్ మిర్చి, కొత్తిమీర,
1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నిమ్మకాయ పెట్టుకొని ఇంకా పెట్టుకొని 5 నిమిషాలు ఫ్లేమ్ పెద్దగా పెట్టుకొని దమ్ చేసుకోండి. తర్వాత చిన్నగా పెట్టుకొని 10 మినిట్స్ పెట్టుకోండి. ఆనియన్ వేయించుకున్న దాంట్లో నుంచి కొంచెం ఆయిల్ ఉంచేసి ఫస్ట్ జస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత కానీ నల్లీలే వేసుకొని వేయించుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నల్లీలు కాకుండా నల్లి బట్టలు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. కీమాకి ప్రిపేర్ చేస్తున్నాం. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత వాటర్ విరిగే వరకు కీమాని ఫ్రై చేసుకోండి. అది చేసుకోవాలి. కార్నర్గా చేసుకుంటే కరెక్ట్ టైంకి పెట్టాలి. ఇందులో కొంచెం వేసుకున్నాం అల్లం వెల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకొని ముక్కకు పట్ట వరకు నెమ్మదిగా కలుపుకోవాలి. కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసి నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. విరిగిపోయింది. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, ఉల్లిపాయలు ముక్కకి పట్టే వరకు కలుపుకోవాలి. మటన్ స్టాక్ ఉంది కదా కొద్దిగా పోసుకొని మిగతా స్టాక్ ఇందులో పోసి ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని గ్రేవీ చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. కుంకుమ పువ్వు పాలు పోసేసి నల్లి యాడ్ చేసుకోవాలి. ఇందులో నుంచి జస్ట్ నల్లి బయటకు తీసి కీమా వేసి బాగా ఉడికిందాలి. 20 నిమిషాలు అయింది. ఆఫ్ చేసేసుకోండి. చూపిద్దాం చూడండి. ఇలా విరగకుండా మల్లెపూలులాగా పూలుగా వచ్చేసింది చూడండి. క్రీమీ గ్రీజీ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేటింగ్ చేసుకోండి. నల్లి గోష్ ఇలా ప్లేటింగ్ చేసుకోవాలి. ముందు బిర్యానీ మటన్ బిర్యానీ వేసుకొని క్రీమీ కీమా అది ఇంకా కలుపుతున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మమ్మ ముచ్చట్లు.